హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో ఉండేటటువంటి రిజల్ట్స్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి, మరి ఎలాగా అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో వారందరి కోసం అయితే నేను ఈ వీడియోని అయితే అందిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్లో ఈ రిజల్ట్స్ని ఎలా కనుక్కోవాలి, మరి దాని యొక్క రీవాల్యుయేషన్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎంత పే చేయాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకైతే అందజేస్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. మనం ఫస్ట్గా ఈ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టైప్ చేయాలి ANUCDE.info అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్తే మనకి డైరెక్ట్గా ఇట్లా ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఈ కార్నర్లో మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసేసినట్లయితే మనకు సైట్ అనేది రిలీజ్ అయిపోతుంది. జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ మీకు చూడండి రిజల్ట్స్ అండ్ టైం టేబుల్స్ అని ఉన్నాయి. ఈ రిజల్ట్స్ అన్న టైం టేబుల్ దగ్గర మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, అది వర్కౌట్ కావట్లేదు. అందువలన చాలామంది రిజల్ట్స్ రావటం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీరు అందుకని ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడైతే స్టార్టింగ్లో ఈ రిజల్ట్స్ టైం టేబుల్ అన్నప్పుడు ఇక్కడ ఉంది చూసారా, సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అక్టోబర్ నవంబర్ 2024 రిజల్ట్స్ అనేది ఇక్కడ మీరు ట్యాప్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రిజల్ట్స్ అనేది కనపడతా ఉంటాయి. ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేది క్లియర్గా చూడండి. ఈ విధంగా మనకి స్క్రీన్ మొత్తం కనపడేటట్టు పెట్టుకుందాం. సో ఇప్పుడు నేనేమంటా అంటే ఒకసారి మీకు క్లియర్గా తెలియజేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఈ అక్టోబర్ నవంబర్ 2024 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేది మనం ఎప్పుడైతే ఇక్కడ ఏ రిజల్ట్స్ ఇచ్చామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయబడి ఉన్నాయి కోర్సెస్. ఈ విధంగా మనకి 19 అనేది మనకి ఇవ్వటం అనేది జరిగింది. అందులో మీకు BA 4th and 5th సెమిస్టర్ ఏమో 20వ తారీఖు నాడు రిలీజ్ చేశారు. దాని యొక్క రీవాల్యుయేషన్ లాస్ట్ డేటు ఫిబ్రవరి 3వ తారీఖు ఇవ్వటం జరిగింది. సో అది ఆల్రెడీ మనకి టైం అయిపోయింది. అట్లానే BCom 4th and 5th, BBA 4th and 5th సెమిస్టర్స్ మీకు ఆల్రెడీ రీవాల్యుయేషన్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేపాటికేమో BA 1st, 2nd, 3rd సెమిస్టర్స్, BCom జనరల్ కంప్యూటర్ అప్లికేషన్ 1st, 2nd, 3rd సెమిస్టర్స్, BBA 1st, 2nd, 3rd సెమిస్టర్స్. ఇది కూడా మనకి రీవాల్యుయేషన్ డేట్ 11/2/2025తో అయిపోయింది. సో కొంతమంది ఈ రిజల్ట్సే మాకు చూసుకోవటం కష్టంగా ఉందండి, ఎలా చేయాలని చెప్పేసి అని అడుగుతున్నారు. ఫస్ట్ మీకు ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. సపోజ్ మీరు ఏ కోర్సులో అయినా కానీ ఇక్కడ మీరు ఏదైతే రాశారో, ఇప్పుడు సపోజ్ MA ఇంగ్లీష్ ఉందనుకోండి, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ సపోజ్ మీ యొక్క నెంబరు ఇది అనుకోండి, అప్పుడు 1st సెమిస్టర్, 2nd సెమిస్టర్, 3rd సెమిస్టర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. చేసేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ అని కొట్టండి. కొట్టంగానే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ అయింది చూడండి, MA ఇంగ్లీషు C24 ఈజీ 014001. మీ పేరు, తర్వాత మీ ఫాదర్ నేము, ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. థియరీ రిజల్ట్స్, అసైన్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేశారా లేదా ఇక్కడ ఉంటాయి. సో ఓవరాల్గా మీ యొక్క సబ్జెక్ట్ గ్రేడ్ పాయింట్స్ ఏంటి, గ్రేడ్ పాయింట్ లెటర్ ఏంటి, ABCD ఎలా మనకి వచ్చేస్తుంటాయి అన్నమాట. అదే మార్క్ లిస్ట్ ఎక్కడ P అని పెడితే పాస్ అని, ప్రీవియస్లీ పాస్డ్ అని, NS అంటే నాట్ సబ్మిట్ అని, AB అంటే యాబ్సెంట్ అని, F అంటే ఫెయిల్ అని. సో ఈ విధంగా మనకి మార్క్ లిస్ట్ అనేది వస్తుంది.
సో దీని ప్రకారంగా మీకు ఏమైనా రిజల్ట్స్లో ఏమైనా డౌట్ వస్తే రీవాల్యుయేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆ రీవాల్యుయేషన్ డేట్ అన్నీ కూడా మీకు ఇంతకుముందు స్క్రీన్లో మీకు డిస్ప్లే చేశాను నేను. ఇక్కడ వచ్చింది చూసారా, దీన్ని ఇలా క్లిక్ చేయండి. చేసిన తర్వాత కనపడుతుంటే సరే ఉంది, లేదంటే కొంచెం మనం పెద్ద చేసుకుందాం. సో ఇక్కడ యూజీ కోర్సులకు వచ్చేపాటికి ఇది రీవాల్యుయేషన్ డేటు, ఫీజు వచ్చేపాటికి 770 రూపాయలు ఈచ్ పేపర్ కట్టాలి, అన్నిటికీ కాదు. ఇక్కడ ఆర్వి ఫీజు అని ఉంది, ఇక్కడ ఈచ్ ఆర్వి ఫీజు అని అంటే బాగుండేది. సో ఎంఏ ఇంగ్లీష్ వచ్చేపాటికి 6 ఫిబ్రవరి వరకు మనకి 6 ఫిబ్రవరిలో రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. 24 ఫిబ్రవరి 2025 వరకు అయితే మనం రీవాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. సో దానికి ఒక్కొక్క దానికి 960 రూపాయలు అనేది పే చేయాలి. రీవాల్యుయేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది మరొక వీడియో ఉంది, ఆ వీడియో మీరు క్లిక్ చేసి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. సో ఎకనామిక్స్ ఇచ్చారు, హిందీ, తర్వాత హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషను, మరి ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐసి, ఇవన్నిటికీ కూడా రీవాల్యుయేషన్ డేటు 24 ఫిబ్రవరి ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క పేపర్కి వచ్చి 960 రూపాయలు అనేది పే చేయాలి. డియర్ ఫ్రెండ్స్, మీకు రిజల్ట్స్ ఎలా చూసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.